ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా మాటలు బాగానే వినిపిస్తున్నాయి కదండి? వినిపిస్తున్నాయి గురుగారు. ఈరోజు మనం ఈశావాస్య ఉపనిషత్తు ప్రారంభించబోతున్నాం. ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం నేను పాత వాళ్ళకి ఈ ఉపనిషత్తు గురించి చెప్పాను, అయితే క్లుప్తంగా చెప్పాను. ఈసారి మాత్రము ఈ ఉపనిషత్తును పూర్తిగా ఆది శంకరాచార్యుడి అనుగ్రహంతో ఈసారి ఈ ఉపనిషత్తును పూర్తిగా చెప్పబోతున్నాను, చాలా లోతుగా చెప్పబోతున్నాను. కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినాలి. ఇందాక నేను చెప్పింది ఈశావాస్య ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనే శాంతి మంత్రం ఉంది కదా, అది ఈశావాస్య ఉపనిషత్తులోనిది. మొదట ఆ మంత్రంలోని అర్థాన్ని చెప్పి ఈ ఉపనిషత్తులో అడుగు పెడదాం. పూర్ణమదః పూర్ణమిదం అంటే అది పూర్ణమే, ఇది పూర్ణమే. ఆ తర్వాత పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఆ పూర్ణము నుండే ఈ పూర్ణము బయటికి వచ్చింది. అంతేకాదు, ఆ పూర్ణము నుండి ఈ పూర్ణాన్ని తీసేసినా చివరికి మిగిలేది పూర్ణమే అని దీని అర్థం. చూడండి, మామూలుగా చూస్తే ఇదేమీ అర్థం కాదు. ఇదేమిటి గురువు గారు, పూర్ణం పూర్ణం పూర్ణమని ఇదే వినిపిస్తుంది, పైగా అది పూర్ణమే ఇది పూర్ణమే అని చెప్తుంది. పూర్ణ స్వరూపం అనేది ఒకటే ఉంటుంది కానీ 2, 3, 4, 5 ఉంటాయా? ఇలా అనేకంగా ఉంటాయా? అసలు ఏమిటి ఈ శ్లోకం అంతా అర్థం లేకుండా ఉందే, అస్తవ్యస్తంగా ఉందే అనుకుంటూ ఉంటారు. కానీ ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని తెలుసుకుంటే అప్పుడు అంతా అర్థమవుతుంది. అందుకనే ఉపనిషత్తులు కానీ ఈ వేదశాస్త్రంలోని కర్మకాండ ఉపాసనాకాండలోని మంత్రాలను కానీ కేవలం పైపైన చదివితే అర్థం కావు. ముఖ్యంగా జ్ఞానకాండకు సంబంధించిన ఉపనిషత్తులోని మంత్రాలను పైపైన చదివితే అర్థం కావు. వాటిలో ఉండే అంతరార్థాన్ని లేదా లక్ష్యార్థాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మాలాంటి గురువుల ద్వారా శ్రవణం చేసినప్పుడే అప్పుడే ఆ అంతరార్థం అనేది తెలియబడుతుంది. కాబట్టి ఇందులో ఉండే అంతరార్థం ఏమిటంటే చూడండి, అది పూర్ణమే ఇది పూర్ణమే అంటే అర్థము, ఈ ఉపనిషత్తులు అనేవి మొదట జీవుని దృష్టిని అనుసరిస్తూ బోధిస్తాయి. ఒక సామాన్య మానవుడి దృష్టిని అనుసరిస్తూ ఈ ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధిస్తాయి. మరి సామాన్య మానవుడి దృష్టి ఎలా ఉంది చెప్పండి? అది ఇది అని ఉందన్నమాట. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఒక మామూలు మనిషి యొక్క దృష్టి ఎలా ఉందయా అంటే ద్వైత దృష్టి ఉంది. ఈ పాయింట్ రాసుకోండి. మానవుడి దృష్టి ఎలా ఉంది అంటే ద్వైత దృష్టి. అంటే ఇది అది అని చూస్తూ ఉంటాడు. అందుకే ఉపనిషత్తు ఇలా మొదలుపెట్టింది తన బోధన. నాయనా, నువ్వు ఏదైతే అది అని చూస్తున్నావో ఆ స్వరూపము పూర్ణమే, ఇది అని చూస్తున్నావో ఇది కూడా పూర్ణమే అని చెప్తుంది. అయితే మొదట ఇది అని నువ్వు దేన్ని చూస్తున్నావు చెప్పండి, మీరే చెప్పండి. ఇది అని మీరు దేన్ని చూస్తున్నారు? ప్రపంచాన్ని.
మీకు మీకు కనిపించే ప్రపంచాన్నంతా కూడా మీరు ఏ దృష్టితో చూస్తున్నారు? ఇది అనే దృష్టితో చూస్తున్నారా? నేను అనే దృష్టితో చూస్తున్నారా? చెప్పండి, ఏ దృష్టితో చూస్తున్నారు మీరు చెప్పండి. ఇది అనే దృష్టి. అది చూడండి, ఇక్కడ ప్రపంచం అంటే కేవలం మీకు బయట కనిపించే ప్రపంచం మాత్రమే కాదు. ఇక్కడ ప్రపంచం అంటే మీ అహంకారం దగ్గర నుండి, మీ లోపలుండే అహంకారము దగ్గర నుండి మనస్సు, బుద్ధి, అలాగే మీ ఇంద్రియాలు, ప్రాణము, అలాగే మీ ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు, మీ భార్యా పిల్లలు, ఆ తర్వాత బయట కనిపించే రకరకాల వ్యక్తులు, రూపాలు, పంచభూతాలు, నదులు, కొండలు, కోనలు, గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ చూడండి. ప్రపంచం అంటే మొత్తం ఇదంతా వస్తుంది. అంటే మీ శరీరంతో సహా మీకు బయట కనిపించే ప్రపంచం అంతా, దీన్ని ఏ దృష్టితో చూస్తున్నారు? ఇది అనే దృష్టితో చూస్తున్నారు. కాబట్టి ఉపనిషత్తు ఏం చెప్తుంది? కాబట్టి నాయన, నువ్వు ఇది అని చూసే ఈ ప్రపంచమంతా కూడా పూర్ణమే అని చెబుతుంది. తర్వాత అది అని దేన్ని చూస్తున్నావు అంటే దేవుడు లేదా పరమాత్మ అని. మానవుడు అది అని దేన్ని అనుకుంటున్నాడంటే దేవుణ్ణి, కంటికి కనిపించని దేవుడిని లేదా పరమాత్మను అది అని చూస్తున్నాడు. మరి నువ్వు అది అని చూసే ఆ పరమాత్మ కూడా పూర్ణమే. వింటున్నారా? ఇది పాయింట్. నిజానికి పూర్ణం అనేది ఒకటే, కానీ జీవుడి దృష్టిని బట్టి జీవుడు ఎలా చూస్తున్నాడు? ఒకే ఒక పూర్ణ స్వరూపాన్ని జీవుడు ఎలా చూస్తున్నాడు? ఇది అని చూస్తున్నాడు. కాబట్టి ఉపనిషత్తు మొదట తన బోధన ఇలా మొదలుపెట్టింది. అర్థమైంది కదా? కాబట్టి ఈ ప్రపంచము, మనకు కనిపించే ఈ ప్రపంచము లేదా జగత్తు పూర్ణమే, ఆ పరమాత్మ పూర్ణమే. ఆ తర్వాత ఏమిటి? పూర్ణాత్ పూర్ణముదచ్చేతే. ఆ పరమాత్మ నుండే, ఆ పరిపూర్ణమైన పరమాత్మ నుండే ఈ పూర్ణమైన ప్రపంచం అనేది బయటికి వచ్చింది అని చెబుతుంది. చూడండి, ఇది కూడా బాగా విచారణ చేయాలి. ఒక పూర్ణము నుండి వచ్చింది ఏదైనా పూర్ణంగా ఉంటుందా? ఎలా మాకు అర్థం కావడం లేదే అనుకుంటారు. ఇది అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్పాలి. ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. ఒక దీపం, మీరు ఒక దీపాన్ని వెలిగించండి. దీపం బాగా వెలుగుతూ ఉంటుంది. ఆ వెలిగే దీపము పూర్ణం అనుకోండి. ఆ బాగా వెలిగే దీపము అది పూర్ణం అనుకోండి. ఇప్పుడు ఆ దీపముతో ఇంకొక దీపాన్ని వెలిగించండి. అప్పుడు ఇంకొక దీపం కూడా వెలుగుతుందా వెలగదా? చెప్పండి, వెలుగుతుందా వెలగదా? మొదటి దీపము ఎంత బాగా వెలుగుతుందో అలాగే రెండవ దీపం కూడా వెలుగుతుంది. చూడండి, మరి రెండవ దీపాన్ని వెలిగించడం వల్ల మొదటి దీపపు కాంతి ఏమైనా తగ్గిపోతుందా? చెప్పండి, తగ్గిపోతుందా? అలాగే ఉంటుంది. ఏమాత్రం తగ్గదు. అంతేకాదు, మీరు అదే దీపంతో ఎన్ని దీపాలనైనా వెలిగిస్తూ వెళ్ళండి. 1, 2, 3, 4, 5, 6 ఇలా ఎన్ని దీపాలను వెలిగించినా మొదటి దీపము యొక్క కాంతి తగ్గుతుందా? తగ్గదు. పైగా ఈ దీపాలన్నీ కూడా అదే ప్రకాశంతో వెలుగుతాయి. ఇది ఆ పూర్ణము నుండి ఈ పూర్ణము, దాని నుండి ఇది బయటికి వచ్చినా కూడా అది పూర్ణమే, ఇది పూర్ణమే అనే దానికి ఇది అర్థం. అందుకనేనండి దృష్టాంతం చెప్పినప్పుడే దార్ష్టాంతం అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏమని అర్థమైంది చెప్పండి? పరమాత్మ అంటే ఏమిటో కాదు, అది మహాజ్ఞానదీపం, మహాజ్ఞానజ్యోతి. కాబట్టి ఆ జ్ఞానజ్యోతి నుండి, ఆ మహాజ్ఞానజ్యోతి నుండి ఈ ప్రపంచమనే దీపము బయటికి వచ్చింది. అంత మాత్రాన అది పూర్ణంగానే ఉంది, ఇది కూడా పూర్ణంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచం అనే దీపము బయటికి రావడం వల్ల ఆ దీపపు కాంతి తగ్గిపోలేదు.
ఆ పరమాత్మ అనే మహాజ్యోతి కాంతి తగ్గిపోలేదు. అది ఇంతకు ముందు ఎలా ప్రకాశిస్తూ ఉందో ఇప్పుడు అలాగే ప్రకాశిస్తూ ఉంది. ఎప్పుడు ఈ జగత్తు లేదా ఈ ప్రపంచం అనేది బయటకు వచ్చినా కూడా అంతే ప్రకాశముతో ప్రకాశిస్తుంది. కాబట్టి రెండూ పూర్ణమే. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే మనకు ప్రపంచంగా ఏదైతే కనిపిస్తుందో అది వాస్తవానికి పరమాత్మ స్వరూపమే అయి ఉంది, ఈశ్వర స్వరూపమే అయి ఉంది అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ పాయింట్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, లేకపోతే మోసపోతారు, మాయలో పడతారు. ఎప్పుడు పడతారు మాయలో? మీకు కనిపించే ఈ ప్రపంచం అనేది నిజంగానే ఉందని, లేదా ఈ ప్రపంచంలో మీకు కనిపించే రకరకాల రూపాలన్నీ కూడా అవన్నీ నిజంగానే ఉన్నాయి, వాటిపాటికి అవి నిజంగానే ఉన్నాయి అని చూశారనుకోండి, అప్పుడు మీరు మాయలో పడతారు. మరి ఎప్పుడు పడరు మాయలో? చెప్పండి, మాయలో ఎప్పుడు పడరు? ఈ ప్రపంచం ఏదో కాదు, పరమాత్మ స్వరూపమే, లేదా ఈ విశ్వం ఏదో కాదు, విష్ణువే అనే దృష్టితో చూస్తే అప్పుడు మీరు మాయలో పడరు. చూడండి, శాంతి మంత్రంలోనే పరమాత్మ తత్వాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అందుకే ఈ శాంతి మంత్రం అనేది ఎంతో ముఖ్యమైంది. ఇప్పుడు అర్థమవుతుందా? అది పూర్ణమే, ఇది పూర్ణమే అంటే అర్థం ఏమిటి? ఆ పరమాత్మ స్వరూపము పూర్ణమే, ఈ జగత్తు లేదా ఈ ప్రపంచము పూర్ణమే. ఆ పూర్ణము నుండి ఈ పూర్ణం వచ్చినా కూడా ఆ పూర్ణత్వానికి ఏమీ ఆటంకం కలగదు. ప్లస్ ఆ పూర్ణము నుండి ఈ పూర్ణాన్ని తీసివేసిన చివరికి మిగిలేది పూర్ణమే. ఇది దేంతో? ఇది ఎలా తెలుసుకోవాలి? ఈ పూర్ణము నుండి ఆ పూర్ణాన్ని తీసేసిన అంటే సముద్రము. ఇక్కడ సముద్రాన్ని గుర్తు చేసుకోండి. కాబట్టి ఆ ఒక సముద్రము నుండి మీరు ఎంత నీరుని తీసేసినా కూడా చివరికి ఆ నీరంతా కూడా ఎక్కడికి పోవాలి? ఉన్నది సముద్రమే, అఖండమైన మహాసముద్రమే ఉందండి. కాబట్టి ఆ సముద్రము నుండి మీరు ఎంత నీటిని తీసేసినా చివరికి అదే మిగులుతుంది, అంటే జలమే మిగులుతుంది. జలము నుండి మీరు ఎన్ని అలలను తీసేసినా, ఎన్ని తరంగాలను తీసేసినా చివరికి జలమే మిగులుతుంది. మరి అలాగే పరమాత్మ అంటే ఎవరు? ఒక అఖండమైన చైతన్యం, మహా చైతన్యం. ఆ మహా చైతన్యము నుండి మీరు ఎన్ని చైతన్య తరంగాలను తీసేసినా చివరికి మిగిలేది ఆ చైతన్యమే, మహా చైతన్యమే. అది కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పరమాత్మ లేదా ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి? సచ్చిత్ స్వరూపము, నిరాకారమైన శాశ్వతమైన సచ్చిత్ స్వరూపము అని గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? లేకపోతే ఈ తత్వం అర్థం కాదు. సరే, ఇప్పుడు మీకు శాంతి మంత్రం అర్థమైంది. అయితే ఒక విషయం చెప్పాలి. శాంతి మంత్రం చివరిలో ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పండి? ఇంతకుముందు చెప్పాను నేను మీకు, పాత వాళ్ళకు చెప్పాను. ఎందుకు శాంతిని 3 సార్లు చెప్పారు? 3 సార్లు శాంతిని చెప్పారు చెప్పండి. అంటే తాపత్రయం అనే 3 తాపాలు ఉంటాయన్నమాట. ఆ 3 తాపాలను శాంతింపజేసుకోవడం కోసం ఈ 3 సార్లు శాంతిని చెప్పడం జరిగింది. ఏమిటి ఆ 3 తాపాలు? ఆధ్యాత్మిక, దైవిక, ఆది భౌతిక. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపాలు. వీటి గురించి నేను చెప్పాను ఇంతకుముందు, అదంతా కూడా గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే మనము శాంతి మంత్రానికి ఎక్కువ సమయం తీసుకున్నాం. ఇక ఈశావాస్య ఉపనిషత్ మొదటి మంత్రంలోకి అడుగు పెడదాం. ఇంతకు ఈ ఉపనిషత్తు ఏ వేదంలోనిది అంటే యజుర్వేదం. ఈ పాయింట్ రాసుకోండి. ఈశావాస్య ఉపనిషత్ అనేది యజుర్వేదములోనిది. మరి ఈ ఉపనిషత్తుకు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇందులోని మొదటి మంత్రము ఈశా అనే పదంతో మొదలయ్యింది, లేదా ఈశావాస్యం అనే పదంతో మొదలయ్యింది. కాబట్టి ఈ ఉపనిషత్తుకు ఈశావాస్య ఉపనిషత్తు లేదా
ఈశోపనిషత్తు అని పేరు వచ్చింది. ఈ ఉపనిషత్తును ఈశోపనిషత్తు అని కూడా అంటారు. ఈశావాస్య ఉపనిషత్తు లేదా ఈశోపనిషత్తు రెండూ ఒకటే, అందుకని ఈ పేరు వచ్చింది. ఇక మొదటి మంత్రం ఏమిదో చూద్దాం. ఇందులో మొదటి మంత్రము మీ అందరికీ బాగా తెలుసు. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మాగృధః కస్యస్విద్ధనం. చూడండి, ఇందులో చాలా చాలా లోతైన అర్థం ఉంది. ఈశావాస్యమిదగం సర్వం అంటే అర్థం ఏమిటి నాయనా? ఇదం, ఇదం అంటే ఏమిటి? ఇంతకు ముందే చెప్పాను. జగత్. జగత్ అంటే అర్థం ఏమిటి? జాయతే గచ్చతే ఇది జగత్. ఈ పాయింట్ కూడా రాసుకోండి. అంటే వచ్చేది పోయేది, లేదా పుడుతూ ఉండేది చస్తూ ఉండేది. ఈ రెండు పాయింట్స్ రాసుకోండి. జగత్ అంటే అర్థం ఏమిటి? వస్తూ పోతూ ఉండేది లేదా పుడుతూ చస్తూ ఉండేది ఏదో దాన్ని జగత్ అంటారన్నమాట. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉన్నాం? జగత్తులో ఉన్నామా జగత్తులో లేమా? చెప్పండి. చెప్పండి. జగత్తులోనే ఉన్నాం. జగత్తులో ఉన్నాం. ఎట్లా ఎలా చెప్పగలరు జగత్తులో ఉన్నామని? చెప్పాలి, ఇంకా అంత కష్టం ఏమిటి? దేహపరంగా ఉన్నాము, ఉన్నాం కాబట్టి వస్తువును వస్తూ పోతూ ఉంటాము. జనన మరణాలు చక్రాలు. కరెక్ట్. వస్తున్నాం పోతున్నాం లేదా పుడుతున్నాం చస్తున్నాం కాబట్టి జగత్తులో ఉన్నాము అని అనుకుంటున్నాం. ఇది వ్యావహారిక దృష్టి. మొదట మనము మన విచారణను వ్యావహారిక దృష్టితోనే మొదలు పెట్టాలి. అంతే తప్ప ఏం లేదు గురువు గారు, అంతా ఆత్మస్వరూపమే, పుట్టడం లేదు చావడం లేదు, అంతా మాయ, అంతా ఆత్మస్వరూపమే అనే ఒకేసారి పారమార్థిక స్థాయిలో చెప్పకూడదు. మరి అలా చెప్పేటట్లయితే ఈ సత్సంగం దేనికి, ఈ క్లాసులు దేనికి? నేను కూడా సింపుల్గా అవును నాయన అంతా ఆత్మస్వరూపమే, అంతా పరమాత్మ స్వరూపమే, అహం బ్రహ్మాస్మి, అంతే. ఇంకా క్లాసులన్నీ అయిపోయాయి, మీరు కూడా ఇంకా అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండండి అని చెప్తే ఏమైనా అర్థమవుతుందా? తత్వము చెప్పండి. తత్వము ఎవరికైనా అర్థమవుతుందా? చెప్పండి. అర్థం కాదు గురుగారు. అర్థం కాదండి. అందుకోసమే మన ఋషులు మహర్షులు ఏం చేశారంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని, అందరినీ అంటే ఉత్తమాధికారులను, మధ్యమాధికారులను, మందాధికారులను, ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మధ్యమాధికారులను మందాధికారులను దృష్టిలో పెట్టుకునే వీటికి భాష్యం రాయడం జరిగింది మన ఋషులు. ఈ వేదాలకు ఉపనిషత్తులకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు రాశారంటే వీళ్ళిద్దరినీ దృష్టిలో పెట్టుకొని. మరి ఉత్తమాధికారికి అయితే ఒక్కసారి చెబితే సరిపోతుంది. వింటున్నారా? ఉత్తమాధికారికి ఒక చిన్న సూత్రం చాలు. ఆ చిన్న సూత్రాన్ని వినగానే అతడికి ఆత్మస్వరూపం ఏమిటో స్పష్టంగా తెలిసిపోతుంది. వింటున్నారా? కాబట్టి మధ్యమాధికారులను మందాధికారులను దృష్టిలో పెట్టుకొని ఇన్ని శాస్త్రాలను వాళ్ళు రాయడం జరిగింది. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్. కాబట్టి జగత్ అంటే అర్థం ఏమిటి? వస్తూ పోతూ ఉండేది లేదా పుడుతూ చస్తూ ఉండేది. మనము అటువంటి జగత్తులో ఉన్నాం. ఇంతకు ముందు ఎన్నోసార్లు వచ్చాం, ఎన్నోసార్లు పోయాం, మళ్ళీ వచ్చాం. అయితే ఈసారి మాత్రం ఇంతకు ముందులాగా మామూలుగానే పోతారా, పోరా? చెప్పండి. ఇది ఛాలెంజింగ్ పాయింట్. ఈసారి కూడా ఇంతకు ముందులాగే పోతారా, పోరా? చెప్పండి. స్వామి పోకూడదనే అనుకుంటున్నాము స్వామి. పోకూడదనే. అదే అంతే, గట్టిగా చెప్పాలి. ఇంకా ఈసారి మాత్రము మేము తత్వాన్ని బాగా తెలుసుకునే పోతాం గురువు గారు అని చెప్పాలి. ఇదే అంతిమ ప్రయాణం అవ్వాలని కోరుకుంటున్నాం. అది ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి. ఎక్కడ గురువు గారు మా వల్ల అవుతుందో లేదో, ఈ జన్మలో మాకు ఆత్మానుభవం కలుగుతుందో లేదో. చూచారా? అటువంటి సంశయాన్ని పెట్టుకోకండి. ఇలాంటి సంశయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే గీతలో చెప్పాడు భగవంతుడు, ఏమని చెప్పాడు? సంశయాత్మ వినశ్యతి. నాయనా,
మీకు ఏమాత్రము ఈ విషయంలో, ఆత్మానుభవ విషయంలో మీకు ఏమాత్రము సంశయం ఉన్నా అంతే, వినశ్యతి, మీరు పతనమైపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను నా మూల స్వరూపానికి, ఆత్మస్వరూపానికి దూరం అవుతున్నానని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. నేను తప్పకుండా ఈ జన్మలో మాకు ఈ గురువు గారు దొరికారు కాబట్టి, లేదా మాకు ఈ సత్సంగం దొరికింది కాబట్టి తప్పకుండా ఈ జన్మలోనే మేము మా ఆత్మస్వరూపానికి దగ్గర అవుతాము, లేదా మా మూల స్వరూపాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేరుకొని తీరతాము అనే దృఢ విశ్వాసంతో ఉండండి. వింటున్నారా? ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది? ఇలా మీరు దృఢ విశ్వాసంతో ఉంటే మీరు మీ ఆత్మస్వరూపాన్ని చేరుకోలేకపోయినా ఏమవుతుంది? తర్వాతి జన్మలో మీకు మంచి జన్మ వస్తుందా, నీచమైన జన్మ వస్తుందా? చెప్పండి. ఉత్తమ జన్మలు వస్తాయి. అది పాయింట్. ఇది కూడా గీతలోనే వస్తుంది. ఎవరైతే యోగాభ్యాసం చేస్తూ లేదా ఆత్మ విచారణ చేస్తూ ఎవరైతే మధ్యలోనే శరీరాన్ని వదిలేస్తారో వారికి తప్పకుండా ఉత్తమ జన్మే వస్తుంది అర్జున అని సాక్షాత్ భగవంతుడే అభయం ఇచ్చాడు. కాబట్టి ఇక మీరు భయపడకండి, సందేహించకండి. మీరు ఈ దృఢ విశ్వాసాన్ని పెట్టుకుని సాధన చేస్తూ ఉండండి. కాబట్టి ఏమని చెప్తుంది ఇక్కడ ఉపనిషత్తు? ఈశావాస్యమిదం అంటే నాయన మీకు కనిపించే ఈ జగత్తంతా, ఈ ప్రపంచమంతా కూడా వాస్తవానికి ఈశ్వర స్వరూపమే అని చెబుతోంది. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఒక రూపం కలిగిన భగవంతుడు అని అర్థము కాదు. ఈ పాయింట్ రాసుకోండి. చాలా మంది ఈశ్వరుడు అనగానే వారికి ఇష్టమైన దేవుళ్ళను చెబుతుంటారు లేదా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు వైష్ణవులు అనుకోండి, విష్ణువు అండి, మా నారాయణుడు అండి, కాబట్టి నారాయణుడే అన్నింటికీ మూలమండి, ఇక్కడ శివుడు లేడండి అని చెప్తుంటారు. శైవులు అనుకోండి, శైవులు అంటే శివుడు అని చెప్తుంటారు. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే తత్వాన్ని తెలుసుకోవాలి. వింటున్నారా? దేవుడి గురించి కాదు. ఈ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. ఈ పాయింట్ ఎవరు చెప్పరండి. అంటే చాలా చాలా తక్కువ మందికే తెలుసు ఈ పాయింట్. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఏదో ఒక దేవుణ్ణి చేరుకుంటే చాలండి, ఇంకా నా జన్మ ధన్యమైనట్లే అనుకుంటారు. వింటున్నారా? అంటే ఇక్కడ దేవుడు అంటే నారాయణుడినో లేదా శివుడినో లేదా గణపతినో ఇలా వారికి ఇష్టమైన దేవుణ్ణి చేరుకుంటే, అంటే వారి సాయుధ్యాన్ని చేరుకుంటే ఇక చాలు, మా జన్మ ధన్యమైపోయినట్లే అనుకుంటుంటారు. కాదు. మీరు మీ ఇష్టమైన దేవుడి సాయుధ్యాన్ని చేరుకున్నా మీకు మోక్షము అనేది సిద్ధించదు. మరి ఎప్పుడు సిద్ధిస్తుంది? తత్వాన్ని తెలుసుకుంటే. ఇక్కడ తత్వం అంటే అర్థం ఏమిటి? సత్యం అండి. ఏది ఉన్నదో దాన్ని మీరు తెలుసుకుంటేనే మోక్షము తప్ప ఉన్నదాన్ని తెలుసుకోకుండా మీరు కన్నదాన్ని తెలుసుకుంటూ ఉంటే, చూస్తూ ఉంటే మోక్షము దొరకదు, మోక్షము సిద్ధించదు. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకున్నప్పుడే మోక్షము. అలా కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా కాకుండా కన్నదాన్ని, లేదా ఇంకా సింపుల్గా చెప్తాను రాసుకోండి, ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకుంటే మోక్షము, ఉన్నదాన్ని కన్నట్లుగా తెలుసుకుంటే బంధం. ఈ పాయింట్ రాసుకోండి. చాలా అద్భుతమైన పాయింట్, సూక్ష్మంలో మోక్షం లాంటి పాయింట్. ఏమని చెప్పాను చెప్పండి ఎవరైనా? ఉన్నదాన్ని మోక్షము, ఉన్నదాన్ని కన్నట్లుగా బంధము. ఇక్కడ ఈ పాయింట్ క్లియర్ గా చెప్తాను చూడండి. మోక్షము అంటే ఏమిటో కాదు, విడుదల. దేని నుండి? దుఃఖము నుండి, అన్ని బంధాల నుండి, అన్ని దుఃఖాల నుండి విడుదలే మోక్షం. మరి ఆ విడుదల మీకు ఎప్పుడు కలుగుతుంది? ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసినప్పుడు. ఉదాహరణ ఇదేనయ్యా, ప్రతిదానికి ఇదే ఉదాహరణ. ఏది? రజ్జు సర్పము, తాడు పాము. ఇప్పుడు మీరు తాడును చూసి, మసక చీకట్లో తాడును చూసి పాము అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఉన్నట్లుండి ఎంతో బాధ, ఎంతో భయము,
ఎంతో దుఃఖము కలుగుతాయా లేదా చెప్పండి? విపరీతమైన భయము, విపరీతమైన దుఃఖము, ఆ రెండూ కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాటి నుండి మీకు విడుదల ఎప్పుడు కలుగుతుందయ్యా చెప్పండి? వాటి నుండి మీకు విడుదల ఎప్పుడు కలుగుతుంది? చెప్పండి. మీరు ఇంకా దాన్ని విజయస్వరు గురించి మీరు రకరకాల మంత్రాలను పఠించడం వల్లనో, లేదా మీరు రకరకాల కర్మానుష్ఠానం చేయడం వల్లనో, లేకపోతే మీరు జపతపాలు చేయడం వల్లనో మీకు ఆ బంధాల నుండి విడుదల కలగదు. ఎప్పుడు కలుగుతుందంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసినప్పుడు, అంటే తాడును తాడుగా చూసినప్పుడు, అప్పుడే మీకు వెంటనే వీటన్నిటి నుండి విడుదల. ఎప్పుడైతే మీరు తాడును తాడుగా చూస్తారో అప్పుడు ఒక్కసారిగా అబ్బా ఇది తాడేనా అని అనుకున్నప్పుడు మీలో ఆ భయము ఎగిరిపోతుంది, ఆ బాధ దుఃఖము కూడా ఎగిరిపోతాయి, అన్నీ ఎగిరిపోతాయి. ఇంకా ఏం మిగులుతుంది? పరమశాంతి, పరమానందం. చూచారా? ఇదే చెబుతుంది ఉపనిషత్తు. మరి మీరు ఉన్నదాన్ని కన్నట్లుగా చూస్తూ ఉన్నారనుకోండి, అంటే తాడును మీరు పాముగానే చూస్తున్నారనుకోండి, అంతవరకు మీకు భయము దుఃఖము ఉంటాయా లేదా చెప్పండి? ఉంటాయా లేవా చెప్పండి? ఉంటుంది గురువు గారు. చూడండి, తప్పకుండా అవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మీరు తాడును పాముగా చూస్తూ ఎన్ని యజ్ఞాలైనా చేయండి, తాడును పాముగా చూస్తూ ఎంతకాలమైనా తపస్సు చేయండి, పామును తాడుగా చూస్తూ ఎన్ని మంత్రాలైనా జపిస్తూ ఉండండి, మీలో ఉండే ఆ భయం అనేది పోతుందా లేదా? ఆ భయం నుండి మీరు విడుదల పొందుతారా పొందరా చెప్పండి? పొందలేరు. చూచారా? విచారంలో అన్ని బయటపడుతున్నాయి. మరి ఇప్పుడు ఎప్పుడు పోతుందంటే సమ్యజ్ఞానం. మీకు సమ్యజ్ఞానం కలిగినప్పుడే, అంటే ఆ ఉన్న వస్తువును ఉన్నట్లుగా చూచే జ్ఞానం కలిగినప్పుడే, లేదా మీ మనస్సుకు ఆ రజ్వాకార వృత్తి కలిగినప్పుడు. ఇది పాయింట్. మీ మనస్సుకు ఇప్పుడు ఏ వృత్తి కలగాలి? ఆ తాడు యొక్క వృత్తి కలగాలి. వింటున్నారా? ఈ విషయం కూడా చెప్పాను ఇంతకుముందు. మన మనస్సుకు ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఏమిటా శక్తి? తదాకారంగా మారిపోతుంది. మనస్సు ఏ విషయాన్నైతే చూస్తూ ఉంటుందో, గ్రహిస్తూ ఉంటుందో తదాకారంగా మారిపోగలదు. ప్లస్ ఏదైనా వస్తువును చూడాలంటే ముందు ఆ ఆకారంలోకి మారాలి. ఆ ఆకారంలోకి మారినప్పుడే ఫలానా వస్తువును అది చూడగలదు, గ్రహించగలదు. కాబట్టి ఎదురుగా తాడు ఉంది, మరి ఆ తాడును తాడుగా చూడాలంటే మనస్సు ఆ ఆకారాన్ని పొందాలి. మరి ఎంతవరకైతే మనస్సు సర్పాకారాన్ని పొంది ఉంటుందో అంతవరకు తాడును తాడుగా చూడగలదా చెప్పండి? మనస్సు చూడగలదా? చూడలేదు. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఎంతకాలమైతే మనస్సు సర్పాకారాన్ని పొంది ఉంటుందో అంతకాలము మనస్సు తాడును చూడలేదు. ఎందువల్ల? అది సర్పాకారాన్ని పొందింది తప్ప తాడాకారాన్ని పొందలేదు. మరెప్పుడు గ్రహించగలదు? ఆ మనస్సు ఆ సర్పాకారాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ఆ తాడు ఆకారాన్ని పట్టుకుంటుందో, లేదా ఆ ఆకారంలోకి మారుతుందో, అప్పుడే ఆ క్షణమే తాడును గ్రహించగలదు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ మనము ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలంటే, గ్రహించాలంటే మన మనస్సు ఏ ఆకారంలోకి మారాలి? బ్రహ్మాకారం. ఇది పాయింట్. అంటే మనలో ఆ బ్రహ్మాకార వృత్తి అనేది యాక్టివేట్ అవ్వాలి, ఉత్తేజితం అవ్వాలి. ఇప్పుడు మనలో బ్రహ్మాకార వృత్తి లేదా? ఉంది, కానీ అది యాక్టివ్గా లేదు, యాక్టివేట్ కాలేదు, ఉత్తేజితం కాలేదు. ఎందువల్ల? విషయభోగాలతో, ఎన్నో విషయభోగాలతో మన మనస్సు విషయాకారాలను పొందుతూ ఉంది. అందువల్ల దాని యొక్క బ్రహ్మాకారం అనేది మరుగున పడిపోయింది, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ ఎప్పుడు అది ఫోర్గ్రౌండ్లోకి వస్తుంది? ఎప్పుడు ముందుకు వస్తుంది? ఇలాంటి సత్సంగాన్ని వింటూ ఉన్నప్పుడు, ఇలాంటి ఆత్మ విచారణ చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సులో విషయాకారాలు అనేవి తొలగిపోయి బ్రహ్మాకారం అనేది బయటకు వస్తూ ఉంటుంది. అంటే
ఈ ఆత్మతత్వాన్ని మనం ఎంతెంతగా విచారణ చేస్తూ ఉంటామో అంతగా మన మనస్సు నిరాకారమవుతూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. ఇది పాయింట్. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలను మీరు ఎంత శ్రద్ధగా వింటూ ఉంటారో అంతగా మీ మనస్సు అనేది నిరాకారమైపోతూ ఉంటుంది. అంతేకాదు వ్యాపిస్తూ ఉంటుంది. మీ మనస్సు వ్యాపిస్తూ ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఏమిటి చెప్పండి? ఇప్పుడు ఈ క్షణము మీ మనస్సు వ్యాపిస్తూ ఉందని చెప్పడానికి ఏమిటి నిదర్శనము? అంటే మీ మనస్సుకు అలర్ట్నెస్, మీ మనస్సుకు అటెన్షన్ లేదా అలర్ట్నెస్ అనేది పెరుగుతుంది, లేదా మీ మనస్సుకు సావధానత అనేది పెరిగిపోతుంది, వృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు ఈ క్షణం మీ మనస్సు ఎలా ఉందంటే ఎంతో అటెన్షన్తో ఉంది, ఎంతో సావధానతతో ఉంది. అది అలా ఉండాలి, నిరంతరం ఆ స్థితిలో ఉండాలి. అయితే ఇప్పుడు దేని పట్ల అటెన్షన్తో ఉంది మీ మనస్సు చెప్పండి? ఈ క్షణం మీ మనస్సు దేని పట్ల అటెన్షన్తో ఉంది చెప్పండి? ఆత్మస్వరూపం లేదా ఆ బ్రహ్మస్వరూపం పట్ల అటెన్షన్తో ఉంది. ఇంకా చెప్పాలంటే మీ మూల స్వరూపము పట్ల అటెన్షన్తో ఉంది. ఇది మనస్సు అనేది ఎన్నో విషయాల పట్ల అటెన్షన్తో ఉంటుంది. మీరు సినిమా చూసేటప్పుడు ఫలానా దృశ్యం పట్ల అటెన్షన్తో ఉంటుంది. వింటున్నారా? మీరు ఒక పెద్ద పర్వతాన్ని చూస్తున్నప్పుడు దాని పట్ల అటెన్షన్తో ఉంటుంది. కాబట్టి మీ మనస్సుకు అటెన్షన్ అనేది ఉంటుంది, లేదా సావధానత అనేది ఉంటుంది. కానీ అసలైన విషయం ఏమిటంటే మీ మనస్సు ఇక బయట విషయాలను చూస్తూ అటెన్షన్తో ఉండకూడదు. దృక్కును చూస్తూ ఆ దృశ్యాలను గమనించే దృక్కు పట్ల అటెన్షన్తో ఉండాలి. ఇది పాయింట్. ఈ పాయింట్ రాసుకోండి. ఇంతకాలము మీ మనసు ఏం చేసింది? దృశ్యాలను చూస్తూ అటెన్షన్తో ఉంది, దృశ్యాల పట్ల అటెన్షన్తో ఉండింది. మరి ఇప్పుడు దేని పట్ల అటెన్షన్తో ఉంది? ఆ దృశ్యాలను చూసే దృక్, మీ దృక్ స్వరూపము పట్ల, మీ సాక్షి స్వరూపము పట్ల అటెన్షన్తో ఉంది. ఇది అసలైన పాయింట్. ఆత్మస్వరూపము పట్ల మీరు అటెన్షన్తో ఉండడం అంటే అర్థం ఏమిటంటే మీ సాక్షి స్వరూపం పట్ల, అంటే నేను సాక్షిని, నేను సర్వసాక్షిని అనే స్పృహలో ఉండడం. ఈ పాయింట్ రాసుకోండి అయ్యా, ఇది చాలా అద్భుతం. నేను ఆత్మానుభవాన్ని పొందుతున్నాను లేదా నేను ఆత్మస్థితిలో ఉన్నాను అంటే అర్థం ఏమిటి? నేను అన్నింటికీ సాక్షిగా ఉన్నాను, సర్వసాక్షిగా ఉన్నాను అనే స్థితిలో ఉండడం. ఇది ఇంకా మీకు క్లియర్గా చెప్పమంటారా? అందుకనే ప్రతి పాయింట్ క్లియర్గా చెప్పాలి. మీరు చెప్పండి ఎవరైనా, నేను సాక్షి స్థితిలో ఉన్నాను అని మీరు ఎలా చెప్పగలరు? ఈ పాయింట్ కూడా నేను ఇంతకుముందు చెప్పాను. చెప్పండి ఎలా చెప్పగలరు? ఈ పాయింట్ చెప్తే గ్రేట్. మీరు నేను సాక్షి, గురువు గారు నేను సాక్షిగా ఉన్నాను, సాక్షి స్థితిలోనే ఉన్నాను అని మీరు ఎలా నిరూపించగలరు? మంచికి చెడుకి బియాండ్ గా ఉండడం, ఉన్నది ఉన్నట్టుగా చూడగలడం. అది కాదమ్మా, ఉన్నది అతీతంగా ఉండడం. ఇందాక ఆ పాయింట్ చెప్పారండి అశ్విని గారు. రాగద్వేషాలకు అతీతంగా ఉండడం ఓకే, ఇది ఒక విధంగా కరెక్ట్. ఇంకా కరెక్ట్ పాయింట్ చెప్పండి. ఏ విధంగా చెప్పగలరు? నేను సాక్షిగా, ఈ పాయింట్ చెప్తే మీరు ఆ స్థితిని ఇంకా మీరు అనుభవించగలరు, సాక్షి స్థితిని. ఇది కావాలి ఇది వద్దు మీరు దయచేసి చెప్పిన వాళ్ళే చెప్పకండి, మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. అందరూ ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టు వల్లే ఉండాలి మేడం, ఉండాలి గురువు గారండి. అటెన్షన్ లో ఉంటున్నాం గురువు గారు. సరే చెప్పండి, ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకుంటే ఇప్పుడే ఈ క్షణమే మీరు సాక్షిగా ఆ సాక్షి స్థితిలో ఉండిపోగలరు. ఇప్పుడు ఒకరు చెప్పారు రాగద్వేషాలు, మనసులో రాగద్వేషాలు లేకుండా నిశ్చలమైన స్థితిలో ఉండడం అని. అది ఒక విధంగా కరెక్ట్. ఇంకా
ఇంకొక point- తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి గురువు గారండి. సంసారంలో ఉంటూనే అది కరెక్ట్, అది సరేనమ్మా. దానికి ఇంకా క్లియర్ గా అది ఒక ఉదాహరణ. ఈ తామరాకు పైన నీటి పుట్టు అనేది ఉదాహరణ. ఎరుకుతా ఉన్నారు గురువుగారు. సరే, ఇప్పుడు ప్రొలాంగ్ అవుతుంది, నేను చెప్తాను. ఈ పాయింట్ మర్చిపోకూడదు. ఈ పాయింట్ ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ పాయింట్ చెప్తున్నాను, రాసుకోండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మెయిన్ విషయాలన్నీ కూడా మీరు మర్చిపోతున్నారు. ఇలా చెప్తే అలా మర్చిపోతున్నారు, మర్చిపోకూడదు. కర్తృత్వ భోక్తృత్వము లేకుండా ఉండడం, రాసుకోండి ఈ పాయింట్. మీరు సాక్షిగా ఉండడం అంటే అర్థం ఏమిటంటే కర్తృత్వం అంటే అర్థం ఏమిటి చెప్పండి అయ్యా. నేనే చేస్తున్నా, ఈ పని నేనే చేస్తున్నా అనుకోవడం. ఎప్పుడైతే మీరు ఇలా అనుకుంటారో ఆ క్షణమే మీరు సాక్షి స్థితి నుండి జారిపడిపోతారు. ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోకండి. మహామహులు, మామూలు వాళ్ళే కాదండి, మహామహులు, మహాపండితులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు కూడా సాక్షి స్థితి నుండి ఎందువల్ల జారిపడుతున్నారు? నేనే చేస్తున్నాననే అహంకారం, అదే కర్తృత్వం, అదే దెబ్బతీస్తూ ఉంది అందరినీ, అదే బాగా దెబ్బతీస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాను చెప్పండి? భోక్తృత్వం. అంటే ఈ ఫలాన్ని నేనే అనుభవించాలి, ఎంతో కష్టపడి నేను పనిచేశాను కాబట్టి ఇప్పుడు దీని యొక్క ఫలాన్ని, ఈ రిజల్ట్ను నేనే అనుభవించాలి అనుకోవడం. లేదా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండడం. నేను ఎంతగానో కష్టపడి పరీక్ష రాశానే, నేను తప్పకుండా పాస్ అవ్వాలి, పాస్ అవుతానా లేదా చూడండి, ఆ రిజల్ట్ను దాని మీదే దృష్టి పెట్టడం. అలాగే నేను ఎంతో ఖర్చు పెట్టి, నేను లక్షలు పెట్టి వ్యాపారము చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా లాభమే రావాలి, లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఇలా ఫలితాన్ని ఆశిస్తూ ఉండడం, ఇలా ఫలితం మీదే దృష్టి పెట్టడం, దీన్ని భోక్తృత్వం అంటారు. ఈ రెండేనండి, ఈ రెండే జీవుణ్ణి దెబ్బతీస్తుంది. అసలు జీవుడు అంటే ఎవరు? కర్తృత్వ భోక్తృత్వ అభిమాని జీవుడు. ఎప్పుడైతే మీలో ఆ కర్తృత్వము భోక్తృత్వము ఎగిరిపోతాయో ఆ క్షణమే మీరు ఈశ్వరుడు, ఆ క్షణమే మీరు పరమాత్మ. చూడండి, చాలా చాలా సూక్ష్మమైన తేడా. జీవుడికి దేవుడికి ఎంతో సూక్ష్మమైన తేడా. ఏమిటి? ఇప్పుడు మీరు జీవుడు ఎందుకయ్యారు చెప్పండి? ఎందుకయ్యారు జీవుడు మీరు? కర్తృత్వ భోక్తృత్వాలు వేసుకోండి. నేను చేస్తున్నా అనుకోవడం వల్ల. ఇప్పుడు మనలో కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు ఉన్నాయి. నేనే చేస్తున్నాను, అలాగే ఈ ఫలితాన్ని నేనే అనుభవించాలి అనే అభిమానము. ఇది మామూలు అభిమానం కాదు. ఇది అభిమానము అంటే ఏమనుకుంటున్నారో మామూలు అర్థాలను మర్చిపోండి. ఈ వేదాంత శాస్త్రంలో అడుగుపెట్టిన తర్వాత మామూలు అర్థాలను మర్చిపోవాలి మీరు. అంటే మామూలుగా ప్రపంచంలో వాడే అర్థాలను మర్చిపోవాలి. అభిమానము అంటే అర్థం ఏమిటంటే ఐడెంటిఫికేషన్, లేదా ఇంకా చెప్పాలంటే తాదాత్మ్యత. ఇది కరెక్ట్, ఇది రాసుకోండి. అభిమానము అంటే తాదాత్మ్యత. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఏమంటాడంటే నాకు వెంకటేష్ అంటే ఎంతో అభిమానం అండి, లేదా నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం అండి అని చెప్తున్నారు అనుకోండి. దీన్ని బట్టి చెప్పండి, ఈ అర్థంతో చెప్పండి, ఆ అర్థంతో కాదు. అంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అంటే దాని అర్థం ఏమిటంటే అంతగా పవన్ కళ్యాణ్తో తాదాత్మ్యత పొందుతున్నాడు అతను. చూడండి, అంటే ఒక్కసారి తెర మీద ఆ పవన్ కళ్యాణ్ రూపం కనిపించగానే ఆ అభిమాని ఏమవుతున్నాడు? అతడు అదైపోతున్నాడు అక్కడ. చూడండి, అంటే అతడు తన అసలైన రూపాన్ని మర్చిపోయి దాంతో ఏకమైపోతున్నాడు. అది అభిమానం అంటే. అసలు దీని గురించి ఆ అభిమానులు చెప్పాలి. ఒరే నాయనా, మీకెందుకు అంత పిచ్చి? ఒక పవన్ కళ్యాణ్ సినిమాకి కానీ, ఒక ప్రభాస్ సినిమాకి కానీ, లేదా ఏ హీరో సినిమా అయినా ఎందుకు మీకు అంత పిచ్చి? 100,000, 1,000 ఖర్చు చేసి ఎందుకు అంత పిచ్చి పిచ్చిగా సినిమాలు చూస్తున్నారంటే ఇది కారణం. అంటే మీరు అదైపోతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా చూసేటప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అయిపోతున్నారు. అంటే తనలో తాదాత్మ్యత చెందిపోతున్నారు. ఎంతగా అంటే మీ అసలైన రూపాన్ని మర్చిపోయేంతగా. చూడండి, ఈ అభిమానులు చేసే పిచ్చి పని ఏంటంటే ఆ సినిమా చూసే క్షణంలో వారి అసలైన రూపాన్ని మర్చిపోయి ఆ రూపంలో, ఆ హీరో రూపంలో కలిసిపోతున్నారు అన్నమాట. ఏకమైపోతున్నారు. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. 100,000 1,000 తగిలేసి మళ్ళీ వెళ్తున్నారు సినిమాకు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలని ఈ పిచ్చిలో, ఈ మాయలో ఎందుకు పడ్డారంటే ఈ అభిమానం. మరి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను? ఇంతకంటే పిచ్చిగా మీరు ఒకదాన్ని అభిమానిస్తున్నారు. దేన్ని చెప్పండి? దేన్ని అభిమానిస్తున్నారు చెప్పండి? శరీరాన్ని. మన శరీరం. అది. అందుకనే ఏ పని చేసినా కూడా నేనే చేస్తున్నా అనే కర్తృత్వాన్ని మీదేసుకుంటున్నా. అది ఆ పాయింట్ చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్పాను. చూడండి, అందుకేనండి ఈ జీవత్వం నుండి ఈశ్వరత్వానికి ఎదగాలంటే, లేదా ఈ జీవత్వం నుండి ఆత్మతత్వానికి ఎదగాలంటే అందుకే చాలా 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 కష్టం. అంటే మనము మన శరీరంతో ఎంతగా తాదాత్మ్యత చెందామంటే అయిపోయింది. అది లేకపోతే నేను లేను అనేంతగా చెందామన్నమాట. అందుకే ఈ శరీరం చేసే పనులను ఏమని చెప్పాలి, ప్రకృతి చేసే ఈ పనులను మనం ఏమనుకుంటున్నాము? ఈ శరీరమే చేస్తుంది అనుకుంటూ నేనే చేస్తున్నా అనుకుంటున్నాం. చూడండి, ఇది పాయింట్. నిజానికి ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే ఈశ్వర చైతన్యముతో కూడిన ప్రకృతి. మళ్ళీ ప్రకృతి అన్నా కూడా పొరపాటే. ఎందుకంటే ప్రకృతి అనేది జడం. అది కాబట్టి తనపాటికి తాను ప్రకృతి ఏమీ చేయలేదు. కాబట్టి మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారంటే ఈశ్వరుడి శక్తి లేదా పరమాత్మ యొక్క శక్తే ఈ పనులన్నీ చేస్తుంది. ఆ పరమాత్మ శక్తికి మరో పేరేమిటి? మాయ. కాబట్టి ఆ మాయాశక్తి ఈ పనులన్నీ చేస్తూ ఉంది. కానీ మనమేమనుకుంటున్నాం? నేనే చేస్తున్నా. ఈ జీవుడు ఏమనుకుంటున్నాడు? నా ఈ చిన్న శరీరమే ఈ పనులన్నీ చేస్తుంది అనుకుంటున్నాడు. అదే మూర్ఖత్వం. వింటున్నారా? ఎందువల్ల మూర్ఖత్వము? నేను చెప్పాను కదా, అన్ని పనులు నేనే చేస్తున్నాను అనుకోవడము మూర్ఖత్వమా లేదా పాండిత్యమా? తెలివి తక్కువతనం, మూర్ఖత్వమా లేదా వివేకమా? మూర్ఖత్వమే. ఎందువల్ల? కొందరు ఎదురు ప్రశ్నిస్తారు. ఎలా చెప్పగలరండి? అన్ని పనులు నేనే కదా, ఎంతో కష్టపడి నేనే చేసుకుంటున్నాను కదా అంటారు. అలా అయితే ఏమని ప్రశ్నిస్తారు వాళ్ళు? అయితే నాయన, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ లోపల గుండె ఆడుతూ ఉంది, మరి ఆ పని నువ్వే చేస్తున్నావా? నీ గుండెను నువ్వే ఆడించుకుంటున్నావా అని ప్రశ్న వేసుకోండి. అలాగే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఆహారాలు తిన్నాం, అవన్నీ జీర్ణం అవుతున్నాయి. ఆ జీర్ణం ఎవరు చేస్తున్నారు? నీవే చేసుకుంటున్నావా అని అడిగినప్పుడు సమాధానం ఉండదు. అంటే చూడండి, మన శరీరంలో జరిగే పనులనే మనం చేసుకోలేనప్పుడు మరి అన్ని పనులు నేనే చేస్తున్నా అనేది తప్పకుండా అది మూర్ఖత్వమే. కాబట్టి ఇకనైనా మనము ఈ సత్యాన్ని తెలుసుకొని ఏం చేయాలి? అహంకారాన్ని వదిలేయాలి, లేదా కర్తృత్వాన్ని వదిలేయాలి. అది పాయింట్. చూచారా? జీవుడిలో ఉండే అహంకారము లేదా కర్తృత్వ అభిమానము తొలగిపోవాలంటే ఈ సత్సంగమే మార్గము, లేదా ఈ ఆత్మ విచారణే మార్గం. అందుకనే ఈ సత్సంగానికి ఎంతో గొప్ప శక్తి ఉంది. ఏకంగా మోక్షాన్నే ప్రసాదించే శక్తి ఉంది. జీవుడిని అన్ని బంధాల నుండి, చివరికి ఆ అహంకార కర్తృత్వ బంధాల నుండి కూడా విడుదల చేసి, లేదా మమకారము భోక్తృత్వము అనే బంధాల నుండి విడుదల చేసి జీవుడికి మోక్షాన్ని అందించగలిగే శక్తి ఈ సత్సంగానికి ఉంది, లేదా ఈ ఆత్మ విచారణకు ఉంది. అందుకని గురుగారు చిన్న సందేహం. మీరు ప్రకృతి జడం అన్నారు, మరి ఇక్కడ మన ప్రకృతికిను ఈశ్వర శక్తికి డిఫరెన్స్ తెలియజెప్పగలరా? ఇక్కడ ఈశ్వర శక్తి మ్యూట్ లో పెట్టేసుకోండి కృష్ణ గారు. ఇక్కడ ఈశ్వర శక్తి
అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ ఈశ్వరుడు యొక్క శక్తి, అంటే ఇక్కడ ఈశ్వరుడు అంటే చైతన్య శక్తి అన్నమాట, ప్రకృతి అంటే జడశక్తి. కాబట్టి అంటే చైతన్యముతో కూడిన జడశక్తే అన్ని పనులు చేయగలదని ఇక్కడ అర్థం అన్నమాట. అట్లా ఇక్కడ ఈశ్వర శక్తి అంటే చైతన్యము, ఇక్కడ చైతన్యం యాడ్ అవుతుంది, ఈశ్వర శక్తి రెండు కలిసినప్పుడు ఆ చైతన్యం అనేది యాడ్ అవుతుంది. అందువల్ల చైతన్యంతో కూడిన జడశక్తి అన్ని పనులు చేయగలదని దీని అర్థం అండి. ఇక్కడ వింటున్నారా కృష్ణ గారు? ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, పర్వాలేదు. ఎందుకంటే మీకు సందేహం క్లియర్ అయ్యేంత వరకు మీరు అడుగుతూ ఉండొచ్చు. సరే చూడండి, అంటే మిగతా వాళ్ళు కూడా అందరు వినండి. చూడండి, అంటే ఈ మంత్రంలో ఉండే ఒక్కొక్క పదాన్ని మనం ఇలా విచారణ చేసుకుంటూ ఉంటే ఎంతసేపు పడుతుందో చూడండి. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఇంకా నేను సగం వరకే చెప్పాను, ఇంకా యత్కించ జగత్యాం జగత్ అనేది చెప్పలేదు. ఇప్పటిదాకా ఈశావాస్యమిదగుం సర్వం అనేది ఎంత వివరంగా చెబుతున్నానో చూడండి. అంటే ఇంత వివరంగా తెలుసుకున్నప్పుడే మనకు తత్వం అనేది తెలియబడుతుంది. ఇక్కడ ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి? ఎవరైనా చెప్పండి. ఈశ్వరుడు అంటే ఒక రూపంతో కూడుకున్న దేవుడా? చైతన్యం. ఇప్పుడే చెప్పారు. ఒక నిరాకారమైన శాశ్వతమైన సచ్చిత్ స్వరూపం. ఇది రాసుకోండి. ఈశ్వర అంటే నిరాకారమైన శాశ్వతమైన సత్ చిత్ స్వరూపం. దీని గురించి నెక్స్ట్ చెబుతాను. అసలు సచ్చిత్ స్వరూపం అంటే ఏమిటి ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెబుతాను. ఇదేనండి, ఇది తత్వం. ఇలా చెబితేనే తత్వం అనేది తెలియబడుతుంది, సత్యము, ఆ సత్యం అనేది తెలియబడుతుంది. అలా కాకుండా ఈశ్వరుడు అని చెప్పగానే ఇక్కడ విష్ణువు అండి, అలాగే ఇంకొకటి వచ్చి లేదండి విష్ణువు కాదండి శివుడు అండి, ఇంకా మూడో వాడిచ్చి వాళ్ళిద్దరూ కాదండి గణపతి అండి, మహాగణపతి అండి, ఇలా చెప్పుకుంటూ ఉన్నారనుకోండి. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? ఇలా చెబుతూ ఉంటే మీకు తత్వం తెలుస్తుందా, లేకపోతే ఈ మతోన్మాదం అనేది పెరుగుతుందా? ఏది పెరుగుతుంది చెప్పండి మీకు? మతోన్మాదం. అది వింటున్నారా? ఈ కలియుగంలో కూడా అంటే ఇంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఈ మతోన్మాదం ఎందుకు విజృంభిస్తుంది, ఎందుకు పెరుగుతుందంటే తత్వాన్ని తెలుసుకోకపోవడం వల్ల. చూడండి, తత్వాన్ని తెలుసుకోకపోతే ఈ కాలమే కాదు, ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని లక్షల కోట్ల యుగాలు గడుస్తూ ఉన్నా ఈ ఉన్మాదం, ఈ మతోన్మాదము లేదా ఈ దైవాభిమానం అనేది పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈశ్వర అంటే ఒక రూపము కలిగిన దేవుడు కాదు, నిరాకారమైన శాశ్వతమైన సచ్చిత్ స్వరూపము. అయితే మరి ఆ సచ్చిత్ స్వరూపం అంటే ఏమిటో వాటి గురించి వివరంగా రేపటి క్లాస్లో తెలుసుకుందాం. కాబట్టి రేపటి క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు. వింటున్నారా? ఇది ఈనాటి క్లాసు. ఇప్పుడు చెప్పిన వరకు ఎవరికైనా సందేహం ఉంటే అడగండి, లేదా నా వాట్సాప్కైనా మెసేజ్ చేయండి. వింటున్నారా? ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్ సమాజంగా ఉంది సార్, గురువు గారు చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అందుకనేనండి ముఖ్యంగా శాంతి మంత్రానికి అర్థం అది కాదండి, దయచేసి వినండి. శాంతి మంత్రానికి అర్థం తెలిసింది చూడండి, లేకపోతే కేవలం మెకానికల్ గా జరిగిపోతుందండి. ఇప్పటిదాకా మీరు ఎన్నోసార్లు మీరు పఠించుంటారు లేదా? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని మీరు ఎన్నోసార్లు చెప్పి ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి, ఈసారి మాత్రం మీరు ఈ అర్థాన్ని తెలుసుకొని, అర్థాన్ని గ్రహించి ఒకసారి మీరు అలా ప్రయత్నం చేయండి. ఈ మంత్రంలో ఉండే ఈ సారాన్ని గ్రహిస్తూ పఠించండి. ఇంకా మీరు ఆ సమాధి స్థితిలో, అద్వైత స్థితిలో అలాగే ఉండిపోతారు. అంటే ఆ పూర్ణ స్థితి, పూర్ణమద పూర్ణమిదం అనే శాంతి మంత్రం పఠిస్తూ ఉన్నప్పుడే ఇంకా మీరు ఆ పూర్ణ స్థితిలో అలా నిశ్చలంగా అఖండంగా ఉండిపోతారు. అది కావలసింది. సరేనండి, మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుద్దాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. శాంతి. ఓం శాంతి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.